ప్రియమైన మిత్రులారా, మీరు మా ఛానల్ మరియు వీడియోలకు ఇస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ మాకు స్ఫూర్తిదాయకం. దయచేసి మీ అనుభవాలను మరియు సూచనలను వ్యాఖ్య పెట్టెలో మాకు వ్రాయండి. మేము మీ హృదయం నుండి ఆనందం మరియు ప్రేరణ పొందుతాము. మిత్రులారా, 180 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించడం వల్ల మీకు ఎలాంటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు వీడియోలో చెప్పబోతున్న దాని గురించిన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తాము. ఈ సిరీస్ యొక్క మునుపటి వీడియోలో 90 రోజుల పాటు వీర్యం ఆదా చేయడం ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో మేము మీకు చెప్పాము. కాబట్టి మిత్రులారా, మా వీడియోతో వేచి ఉండండి. ఎందుకంటే మీరు బ్రహ్మచర్యాన్ని కాపాడుకుంటే ఏమి జరుగుతుందో మేము మీకు సిరీస్లో చెబుతూనే ఉంటాము. మానవ శరీరంలో అత్యంత శక్తివంతమైన మూలకం వీర్యం అని నమ్ముతారు, మరియు ఇది కూడా నిజం. ఎందుకంటే వీర్యం లేకపోతే జీవితం యొక్క ఆధారం నాశనం అవుతుంది. కానీ ప్రజలు, ముఖ్యంగా కొత్త తరం వారు అలా చేయరని నేను చూశాను. ఇది నమ్మండి, ఆమెకు అర్థం కాలేదు. అందుకే 180 రోజులు వీర్యం పొదుపు చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియో చేయవలసి వచ్చింది. మీకు కావాలంటే మీరు ఈ వీడియోను ఛాలెంజ్గా తీసుకోవచ్చు. తద్వారా మీరు ఈ ఛాలెంజ్ని పూర్తి చేసినప్పుడు మీలో సానుకూల మరియు శక్తివంతమైన మార్పును మీరు అనుభవిస్తున్నారని మీరు చూస్తారు. వీర్యం అంటే ఏమిటి? సంతానోత్పత్తికి వీర్యం మాధ్యమం అని దాదాపు ప్రతి మనిషికి తెలుసు మరియు స్ఖలనం సమయంలో బయటకు వస్తుంది. అది లేకుండా జీవితాన్ని ఊహించలేము. కానీ మనిషిలో కనిపించే ఈ వీర్యం అపరిమితమైన శక్తి మరియు శక్తి యొక్క స్టోర్ హౌస్ అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మీ సమాచారం కోసం, వీర్యంలో విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్, సిట్రిక్ యాసిడ్, మెగ్నీషియం, నైట్రోజన్, ఎంజైమ్లు, భాస్వరం, పొటాషియం, సోడియం, విటమిన్ బి12 మొదలైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయని మీకు తెలియజేద్దాం. ఇవన్నీ మనిషికి బలాన్ని, శక్తిని ఇస్తాయి. మీరు శక్తి మరియు శక్తి యొక్క స్టోర్ హౌస్ అయిన వీర్యాన్ని రక్షిస్తారనుకోండి. అయితే 180 రోజులు వీర్యం ఆదా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? వీర్యాన్ని ఆదా చేయడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలు మరియు వీర్యాన్ని నాశనం చేయడం వల్ల కలిగే నష్టాలు ఈ వీడియోలో మేము మీకు తెలియజేస్తాము. తరచుగా స్ఖలనం నిరంతరం వచ్చే వ్యక్తులు చాలా చెడు ఆలోచనలతో చుట్టుముట్టారు. ఇప్పుడు చూడండి, రోజు లేదా వారానికి 3 నుండి 4 సార్లు స్ఖలనం చేసే వ్యక్తి డర్టీ వీడియోలను చూసిన తర్వాత మాత్రమే అలా చేస్తాడు. లేదా ఎక్కడో అలాంటి ఆలోచనలు అతని మనసులో ఉంటాయి. వీర్యాన్ని నాశనం చేయని వ్యక్తులు సానుకూల శక్తి మరియు ఆలోచనలతో నిండి ఉంటారని మీరు గమనించాలి. వారు భిన్నమైన సానుకూలతను కలిగి ఉంటారు మరియు వారు తమ శక్తిని సరైన దిశలో మార్చుకుంటారు మరియు జీవితంలో విజయం వైపు వెళతారు. మరోవైపు స్పెర్మ్ను వృధా చేసేవారు ఈరోజు చేశాను, భవిష్యత్తులో చేయను అనే ఆలోచనలో చిక్కుకుపోతుంటారు. 180 రోజుల పాటు వీర్యం రాకుండా చేయడం వల్ల ఏం లాభం అని ప్రజలు అడుగుతుంటారు. కాబట్టి ఇది మీ ఆత్మవిశ్వాసానికి విపరీతమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని మీకు తెలియజేద్దాం. మీలో బలం, శక్తి అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏ పనినైనా చాలా సులభంగా చేయగలరని మీరు భావిస్తారు. రోజు వీర్యం వృధా చేసే వ్యక్తులు సన్నగా ఉంటారని మీరు గమనించాలి. అంతేకాకుండా వారు శారీరకంగా కూడా బలహీనంగా ఉంటారు. ఎందుకంటే వీర్యం కోల్పోవడం వల్ల శరీరం మరియు ఎముకలు బలహీనమవుతాయి. అయితే ఎలా? మీరు ముందు జాగ్రత్తగా విని ఉంటే, వీర్యంలో కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, పొటాషియం మొదలైనవి ఉన్నాయని మేము చెప్పాము. ఇవన్నీ కలిసి శరీరాన్ని బలోపేతం చేయడానికి
ఎముకలకు బలాన్ని ఇవ్వడానికి మరియు కీళ్లను బలంగా చేయడానికి పనిచేస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు వీర్యాన్ని కాపాడితే మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీరు బలంగా కూడా ఉంటారు. వీర్యాన్ని తొలగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని, ఇది ఆరోగ్యకరమైన అభ్యాసం, ఇది శరీరాన్ని బలహీనపరచదని లక్షలాది మంది మీకు చెబుతారు. కానీ నన్ను నమ్మండి, స్ఖలనం, ముఖ్యంగా హస్తప్రయోగం వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి 180 రోజులు వీర్యం ఆగిపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మనిషి స్ఖలనం వల్ల కలిగే అనర్థాల గురించి చెబుతూ శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కూడా అనారోగ్యానికి గురి చేస్తుంది. స్ఖలనం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంతమంది చెప్పినా అది శరీరాన్ని బలహీనపరుస్తుందని నా స్వంత అనుభవంతో చెబుతున్నాను. మీరు ప్రతిరోజు లేదా వారానికోసారి కూడా స్ఖలనం చేస్తే మీరు దీన్ని స్వయంగా అనుభవించి ఉండవచ్చు. హెయిర్ ఫాల్ కూడా దీనికి ఉదాహరణ. ఎందుకంటే జుట్టును బలపరిచే ఏజెంట్ స్పెర్మిడిన్, ఇది వీర్యంలో ఉంటుంది. ఇప్పుడు మీరు వీర్యం సేవ్ చేయకపోతే మీరు అలాంటి నష్టాలను చూడవలసి ఉంటుంది. వీర్యం నాశనం చేయడం వల్ల శరీరాన్ని బలపరిచే అనేక ఖనిజాలు శరీరం నుండి బయటకు వస్తాయి. వీర్యం విలువైనది కాబట్టి మళ్ళీ అదే మొత్తంలో వీర్యాన్ని ఉత్పత్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. వీర్యం యొక్క బలాన్ని అది బిడ్డకు జన్మనిస్తుందనే వాస్తవం నుండి అంచనా వేయవచ్చు. మీరు 180 రోజుల పాటు వీర్యం ఆగిపోవడాన్ని సవాలుగా తీసుకుంటే మీరు పొందే మొదటి ప్రయోజనం మీ చర్మం యొక్క మెరుపును మెరుగుపరచడం. శరీరం నుండి వీర్యం బయటకు వచ్చినప్పుడు దాని ప్రభావం ముఖంపై కనిపిస్తుంది. ముఖం వాడిపోవడం ప్రారంభమవుతుంది మరియు సమయం కంటే ముందే ముడతలు కనిపించడం ప్రారంభిస్తాయి. మీరు ఎక్కువ కాలం వీర్యాన్ని పట్టుకుంటే అది శరీరం మరియు ముఖం యొక్క వివిధ భాగాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ ముఖం యొక్క గ్లో కనిపిస్తుంది కాబట్టి మీ ముఖం మీ మగతనం యొక్క గుర్తింపును తెలియజేస్తుంది. బ్రహ్మచర్యాన్ని ఆచరించడం ద్వారా లభించే ఆ గ్లోను ఏ ఫేస్ క్రీమ్ కూడా తీసుకురాదు. సెక్స్ లేదా హస్తప్రయోగం ద్వారా నిరంతరం వీర్యాన్ని నాశనం చేసే వ్యక్తులు ఎల్లప్పుడూ ఈ ఆలోచనలతో చుట్టుముట్టారు. మీరు 180 రోజులు వీర్యాన్ని ఆదా చేస్తే మీరు ఈ భావాలన్నింటినీ స్వయంచాలకంగా వదిలించుకుంటారు. లైంగిక ప్రేరేపణ ఎక్కువగా ఉన్నవారు వీధిలో నడిచే ప్రతి అమ్మాయిని ఒకే కళ్లతో చూస్తారు మరియు వారి శరీర భాగాలను చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగలేరు మరియు వారి వీర్యాన్ని ఇలా వృధా చేసుకుంటూ ఉంటారు. వారు ముందుకు సాగడానికి సరైన దిశను కనుగొనలేకపోతున్నారు. బదులుగా ప్రపంచంలో ఇంతకు మించినది లేదని వారు భావిస్తున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత వారే ఆత్మన్యూనతకు గురవుతారు మరియు మానసికంగా సంతోషంగా ఉంటారు. మిత్రులారా, 180 రోజుల పాటు వీర్యం పొదుపు చేయడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు ఏమిటో మీరు ఇప్పటివరకు తెలుసుకున్నారా? ఇప్పుడు అతి ముఖ్యమైన మరియు చివరి ప్రశ్నకు వస్తే, స్ఖలనం బలహీనతకు కారణమవుతుందా? అవును, స్ఖలనం ఖచ్చితంగా బలహీనతను కలిగిస్తుంది మరియు దాని ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. నిపుణులు, వైద్యులు ఎంత చెప్పినా వీర్యం కోల్పోవడం వల్ల శారీరక, మానసిక బలహీనత చుట్టుముడుతుంది. వీర్యం మన శరీరంలోని స్వచ్ఛమైన లోహం. ఇది శరీరానికి బలాన్ని మరియు శక్తిని ఇస్తుంది. కాబట్టి దాని క్షీణత బలహీనతకు ఎందుకు దారితీయదు? స్ఖలనం ఒత్తిడిని దూరం చేస్తుంది వంటి పనికిరాని విషయాలను విస్మరించమని మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. మరియు మీరు 180 రోజుల పాటు వీర్యం ఆదా చేస్తారని ఈ రోజు మాతో ప్రతిజ్ఞ చేయండి. వీర్యం ఆదా చేయడం వల్ల మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారని మేము మీకు వాగ్దానం చేస్తున్నాము మరియు మీరు మాకు కృతజ్ఞతలు తెలుపుతారు.
మిత్రులారా, ఇది మా చాలా ముఖ్యమైన వీడియో. దీనిలో మేము 180 రోజుల పాటు వీర్యం ఆదా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడాము. నన్ను నమ్మండి, నా వ్యక్తిగత అనుభవం నుండి మీరు వీర్యాన్ని ఆపడం మరియు వీర్యాన్ని రక్షించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారని నేను చెప్పగలను. మీరు ఈ రోజు నుండి స్ఖలనం చేయకూడదని ప్రతిజ్ఞ చేసి సరిగ్గా 180 రోజుల తర్వాత చూడండి. ఈ రోజు మీ వ్యక్తిత్వంలో తేడా ప్రపంచం ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. తద్వారా ప్రతి ఒక్కరూ దీని నుండి ప్రయోజనం పొందగలరు. మరియు ఎల్లప్పుడూ మీ సలహాలను మరియు అనుభవాలను వ్యాఖ్య పెట్టెలో మాతో పంచుకోండి. మేము చాలా సంతోషిస్తాము. మిత్రులారా, ఈ ఛానల్ ద్వారా మీకు సరైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే మా ప్రయత్నం. ఈ ప్రయత్నం మీ జీవితంలో కొంచెం సానుకూలమైన మార్పును తీసుకువస్తే అప్పుడు మేము మా ప్రయత్నం విజయవంతంగా భావిస్తాము. మా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. దయచేసి సభ్యత్వం పొందండి. ధన్యవాదాలు.